హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది. ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్లో ఎంసెట్ వీడియోస్ చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ ఎలా ఉంటుందంటే ఎంసెట్ బై EAMCET అని బ్రాకెట్లో చాప్టర్ నేమ్ ఉంటుంది. మీకు ఏ చాప్టర్ యొక్క ప్రీవియస్ ఇయర్స్ కూడా క్వశ్చన్స్ కావాలో అవి చూసుకోండి, వాటిని ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఈ వీడియో అనేది కరెంట్ ఎలక్ట్రిసిటీ 2023 తెలంగాణ ఎంసెట్లో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని నేను కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో నుంచి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది రెండో వీడియో. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకు అంటే చాలామందికి రీచ్ అవుతే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫర్ దట్. A uniform conducting wire AB of length 5 meters and resistance 5 ohms connected as shown in circuit. If the balancing point is obtained at the 3 meters from A, then the value of E is, options are given, 1.5 volts, 3 volts, 0.67 volts, 1.33 volts. ఇది మనకి 14th May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏమంటున్నా అంటే యూనిఫామ్ కండక్టింగ్ వైర్ AB. సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, సర్క్యూట్ ఇచ్చాడు. ఈ సర్క్యూట్లో AB యొక్క లెంత్ ఎంత ఇచ్చాడ? 5 మీటర్స్. యూనిఫామ్ కండక్టింగ్ వైర్ AB ఆఫ్ లెంత్ 5 మీటర్స్ అండ్ రెసిస్టెన్స్ 5 ohms. ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంతంట? 5 ohms. నెక్స్ట్, ఇఫ్ ద బ్యాలెన్సింగ్ పాయింట్ ఈస్ అబ్టైన్డ్ 3 meters ఫ్రమ్ A, దెన్ ద వాల్యూ ఆఫ్ E ఈజ్, సో ఇక్కడ మనకి ఆర్ వాల్యూ కూడా మెన్షన్ చేశాడు. దట్ ఈస్ వాట్? 4 ohms. ఇక్కడ 4 ohms రెసిస్టెన్స్ ఒకటి ఉంది మనకి ఇక్కడ. సో ఏమన్నా అంటే సింపుల్గా ఇది ఒక పొటెన్షియల్ మీటర్ వైర్. ఇక్కడ 2 cells ఉన్నాయి. వాడి యొక్క EMFs E అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఒక ప్రైమరీ సర్క్యూట్లో ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ యొక్క EMF ఎంత? 10 volts. దాని రెసిస్టెన్స్ ఇంటర్ రెసిస్టెన్స్ 1 ohm. మళ్ళీ దీంతో సిరీస్లో ఉంది 4 ohms సిరీస్లో ఉంది. సో ఇది సర్క్యూట్, వాడు ఇచ్చినట్టు సర్క్యూట్. మనకి AB అనేది 5 meters ఉంది, R అనేది 5 ohms. R అంటే ఇక్కడ ఏంటి మనకి? రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్. ఏవైతే మనకు వైర్ ఇచ్చాడో రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఎంత? 5 ohms. ఈ 2 cellsని ఇలా ఇచ్చినప్పుడు, ప్యారల్గా ఇచ్చినప్పుడు, వీటి నుంచి ఒక గాల్వనోమీటర్ ఇచ్చాడు. గాల్వనోమీటర్ నుంచి ఒక జాకీ ఇస్తున్నాడు. ఈ జాకీని A నుంచి Bకి ప్లేస్ చేస్తూ వెళితే 3 meters దగ్గర ఫ్రమ్ ఏ నుంచి 3 meters, అంటే A నుంచి 3 meters డిస్టెన్స్లో బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చింది. బ్యాలెన్సింగ్ పాయింట్ అంటే ఏంటి? గాల్వనోమీటర్లో కరెంట్ వాల్యూ 0 చూపిస్తుంది. సో అటువంటి సందర్భంలో మనకి ఈ విలువ ఎంత? అది క్వశ్చన్. ప్రైమరీ సర్క్యూట్లో ఒక 4 ohm రెసిస్టర్ ఉంది, ఒక బ్యాటరీ ఉంది, దాని యొక్క పొటెన్షియల్ 10 volts అండ్ రెసిస్టెన్స్ 1 ohm. AB అనే వైర్ ఉంది. ఆ AB అనే వైర్ ఎంత? 5 meters. దాంట్లో 3 metersకే బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చేసింది. అప్పుడు రిమైనింగ్ లెంత్ ఎంత ఉంటుంది? దట్ ఈస్ వాట్? 2 meters. అయిన తర్వాత ఇలా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఈ వాల్యూ ఎంత? సో నేను ఇక్కడ ఈ రెండింటి ప్యారలల్ కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క వాల్యూని E1 అని రాస్తున్నాను. ఇన్ ప్యారలల్ కాంబినేషన్ పొటెన్షియల్ రిమైన్స్ సేమ్. సో ఇక్కడ మనము ఫస్ట్ ఈ ప్రైమరీ సర్క్యూట్ తీసుకుందాం. ఈ ప్రైమరీ సర్క్యూట్లో మనకి ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్స్ టు IR జనరల్ ఫార్ములా. దాని నుంచి I అంటే ఏం రాసుకోవచ్చు? V/R రాయొచ్చు. సో కాబట్టి ప్రైమరీ సర్క్యూట్లో ఉన్న కరెంట్ని ఎలా వస్తుందంటే దట్ ఎంప్లాయిస్ I ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ V/R ప్లస్ R. I ఈజ్ ఈక్వల్స్ టు V/R ప్లస్ R. ఇక్కడ క్యాపిటల్ R అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ 4 ohms and small r అంటే internal resistance 1 ohm. So it means what? Obviously I is equals to V value ఎంత ఇచ్చాడు? 10 volts ఇచ్చాడు. 10 volts by 4 plus 1 ohm. So 10 volts by 4 plus 1 తర్వాత
మనకి ఈ రెండు కన్సిడర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఇచ్చాడు, అది ఎంత ఉంది 5 ohms. సో కాబట్టి ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి, దాంతోపాటు ఇది కూడా సిరీస్లో ఉంది కాబట్టి మనం వీఆర్ రైటింగ్ హియర్ 5. సో 10 volts బై 4 + 1 5 + 5 10 ohms. అర్థమవుతుందా? మనకి ఇక్కడ 4 ohm రెసిస్టర్ ఉంది, దాంతోపాటు సెల్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 1 ohm ఇచ్చాడు. దాంతోపాటు ఏం చేసాము, ఒక వైర్ ఇచ్చాము, ఆ వైర్ మనకి ఇక్కడ ఎంత ఉంది, లెంత్ 5 meters ఉంది, రెసిస్టెన్స్ 5 ohms ఉంది. అప్పుడు 4 1 5. సో సిరీస్ ఉన్నాడు 4 + 1 + 5. అప్పుడు ఎంత అవుతుంది 10 volts. కాబట్టి సర్క్యూట్లో మన కరెంట్ ఏవైతే ఉందో దాన్ని I is equals to V by R plus R plus some again resistance of the wire. So 4 + 1 + 5, that is equals what, 10 volts by 10 ohms, that is equals what, 1 ampere. సో ఎంత కరెంట్ ఉంది సర్క్యూట్లో 1 ampere ఉంది. సో 1 ampere ఉన్నప్పుడు ఇక్కడ I is equals what, 1 ampere. ఇక్కడ ఏమన్నా మనం E is proportional to E పొటెన్షియల్ ఏమన్నాం E అన్నాం, ఇక్కడ E1 అంటున్నాం. సో కాబట్టి మా ఫార్ములా ఏంది, అకార్డింగ్ టు ది పొటెన్షియోమీటర్ ఫార్ములా E1 is proportional to L, then E1 is equals to what, K into L. సో ఇప్పుడు K ఏమంటాం, పొటెన్షియల్ గ్రేడియంట్. వాట్ ఈస్ పొటెన్షియల్ గ్రేడియంట్? సో E1 is equals to, సో బ్యాలెన్సింగ్ పాయింట్ ఎంత వచ్చింది, లెంత్ 3 meters, K into 3 meters. సో కాబట్టి E1 or E is equals what, ఇక్కడ వాడు E అన్నాడు, దాన్నే నేను E1 అంటున్నాను, కన్ఫ్యూజ్ అవసరం లేదు, ఎందుకంటే వాడు ద వాల్యూ ఆఫ్ E అంటున్నాడు. సో అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి సేమ్ పొటెన్షియల్ ఉంటుంది, ఆ పొటెన్షియల్ వాల్యూ నేను E1 అంటున్నాను, ఓకేనా? లేదా మీ ఇష్టం E అనుకోండి. E1 is equals to K of 3. ఇక్కడ K అంటే ఏంటి, పొటెన్షియల్ గ్రేడియంట్. సో పొటెన్షియల్ గ్రేడియంట్ ఏంటి, పొటెన్షియల్ ఫర్ లెంత్, పొటెన్షియల్ ఫర్ లెంత్ ఆఫ్ ద వైర్, దట్ ఈస్ వాట్, హియర్ పొటెన్షియల్ ఇస్ హౌ మచ్, వాట్ ఇట్ ఈస్, ఎస్, లేదా మీ ఇష్టం రాయండి, I into R by length of the wire. సో ఇక్కడ I అంటే ఏంటి, కరెంట్ పాస్ టు ద వైర్, R అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్. సో కాబట్టి 1 into R వాల్యూ ఇస్ హౌ మచ్ 5, అండ్ L అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద వైర్, హౌ మచ్ ఇట్ ఈస్ దేర్ 5 meters. క్లియర్? అప్పుడు మనకి K is equals to S cancel, what you get 1, you get value is K is equals to 1. అప్పుడు E1 is equals to 1 into 3, that means what, E1 is equals to 3 volts. క్లియర్? ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో B is the right one. ఒకసారి మళ్ళీ జాగ్రత్త చూడండి, 4 ohms అన్నాడు, 10 ohms 1 ohm అన్నాడు, ఈ వైర్ యొక్క రెసిస్టెన్స్ 5 ohms అన్నాడు. అప్పుడు ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి మొత్తం రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, 4 + 1 + 5, సో 10 ohms అవుతుంది. మన ఫార్ములా ఏంటి, I is equals to V by R అంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి బ్యాటరీ పొటెన్షియల్ ఎంత 10, ఓకే, మొత్తం రెసిస్టెన్స్ ఏమన్నాం 10, సో దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 1 ampere. సో డైరెక్ట్ ఇది రాసినా పర్లేదు, అక్కడ మనకు I వాల్యూ ఎంత వచ్చింది 1 ampere వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మనకి పొటెన్షియోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఏంది, పొటెన్షియల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది వైర్. దాని ఇక్కడ నేను పొటెన్షియల్ వాల్యూ వాడు E అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నానంటే E1 ఈజ్ ప్రపోర్షనల్ టు L అని రాస్తున్నాను. ఇక్కడ K అంటే ఏంటి, పొటెన్షియల్ గ్రేడియంట్. సో E1 ఈజ్ ఈక్వల్స్ టు K, L వాల్యూ 3, L ఇక్కడ 3 వాల్యూ 3 ఎట్ వచ్చింది, మనకి జాకీని ఇక్కడి నుంచి ప్లేస్ చేసుకుంటూ వెళితే ఒక పాయింట్ దగ్గర ఏమైంది, గాల్లోమీటర్ రీడింగ్ 0 అవుతుంది. అప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ 3 meters అన్నాం కాబట్టి డెలి వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసినాం. అప్పుడు E1 ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది, K into 3 వచ్చేసింది. సో మనకి ఇప్పుడు K వాల్యూ కావాలి. K వాల్యూ అంటే ఏంటి, పొటెన్షియల్ గ్రేడియంట్. ద పొటెన్షియల్ అవైలబుల్ ఇన్ పర్టికులర్ లెంత్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ గ్రేడియంట్. పర్టికులర్ లెంత్లో ఉన్నటువంటి పొటెన్షియల్ని మనం పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ టు IR తీసుకున్నాం బై L అంటున్నాను. సో ఇక్కడ AB అనే వైర్ యొక్క పొటెన్షియల్ గ్రేడియంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి లెంత్ L అవుతుంది, I అనేది కరెంట్ పాసింగ్ త్రూ వైర్ అవుతుంది, అండ్ R అనేది ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ అవుతుంది. అప్పుడు మనకి I అంటే 1 ampere తీసుకున్నాం, R అంటే 5 తీసుకున్నాం, L అంటే 5 తీసుకున్నాం. దాని నుంచి K వాల్యూ ఏమవుతుంది 1 వస్తుంది. ఎప్పుడైతే K వాల్యూ 1 వస్తుందో దాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అప్పుడు E1 ఈజ్ ఈక్వల్స్ టు 3 volts అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, when a potentiometer is connected between the points A and B as shown in circuit, the balance point is
obtained at 64 centimeters. 64 centimeters. When it is connected between A and C, the balance point is 8 centimeters. If the potentiometer is connected between B and C, the balance point will be. ఓకే, సో ఇక్కడ ఏం మ్యాటర్ లేదు, జస్ట్ సింపుల్ వెకెట్ ఇది. చూద్దాం ఒకసారి ఏమన్నాడు. వెన్ ఏ పొటెన్షియోమీటర్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి. సో ఒక పొటెన్షియోమీటర్ ఉందంటే ఆ పొటెన్షియోమీటర్ని మనము ఏ అండ్ బి మధ్య ఇచ్చినప్పుడు బ్యాలెన్సింగ్ పాయింట్ ఎంత వచ్చిందంట, 64 సెంటీమీటర్స్. సో ఏ అండ్ బి మధ్య ఉంచినప్పుడు బ్యాలెన్సింగ్ పాయింట్ ఎంత వచ్చింది, 64 సెంటీమీటర్స్ అట. నెక్స్ట్, వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద ఏ అండ్ సి, ద బ్యాలెన్స్ పాయింట్ ఈస్ 8 సెంటీమీటర్స్. సో ఏ అండ్ సిల మధ్య ఉంచినప్పుడు, ఏకి సికి మధ్య పొటెన్షియోమీటర్ ఉంచినప్పుడు అప్పుడు బ్యాలెన్సింగ్ పాయింట్ ఎంత వచ్చిందంట, 8 సెంటీమీటర్స్ అట. ఓకే, మరి ఇఫ్ ద పొటెన్షియోమీటర్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ బి అండ్ సి, బి అండ్ సిల మధ్య పొటెన్షియోమీటర్ ఉంచినట్లయితే అప్పుడు ద బ్యాలెన్సింగ్ పాయింట్ విల్ బీ. సో పొటెన్షియోమీటర్కి సంబంధించినటువంటి ఐడియా మీకు ఉందనుకుంటున్నాను. సో బ్యాలెన్సింగ్ పాయింట్ లెన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏ అండ్ బి మధ్య పొటెన్షియోమీటర్ ఇచ్చినప్పుడు 64 సెంటీమీటర్స్ బ్యాలెన్సింగ్ లెంత్ వస్తుందంట. ఏ అండ్ సి ఇచ్చినప్పుడు 80 సెంటీమీటర్స్ వస్తుందంట. మరి బి అండ్ సిల మధ్య ఉంచినప్పుడు ఎంత బ్యాలెన్సింగ్ పాయింట్ వస్తుంది? సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే ఫస్ట్ వన్ కాబట్టి ఫస్ట్ వన్ అండి, ఏ అండ్ బిల మధ్య. ఏ అండ్ బిల మధ్య ఏముంది, ఒకటే సెల్, ఒకటే బ్యాటరీ ఉంది. దాని యొక్క ఈఎంఎఫ్ నేను E1 అంటున్నాను, దాని యొక్క పొటెన్షియల్ V1గా తీసుకుంటున్నాను. సో మనకి ఫార్ములా ఏంటి, పొటెన్షియోమీటర్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ఏ వైర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ద వైర్ ఆర్ బ్యాలెన్సింగ్ లెంత్. V ఈజ్ ఈక్వల్స్ వాటెడ్ హియర్ K ఇంటూ L రాస్తున్నాం. సో అది ఫస్ట్ బ్యాటరీ కాబట్టి V1 ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ L. ఎంత వచ్చింది బ్యాలెన్సింగ్ లెంత్, 64 సెంటీమీటర్స్. 64 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద V1. ఓకే, ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏమన్నాడు, పొటెన్షియోమీటర్ని ఏ అండ్ సిల మధ్య ఉంచితే అప్పుడు మనకి దీన్ని V2 అంటాను, దీన్ని ఈ V1 అంటున్నాను. సో లో టు ఐ కాబట్టి V1 ఈజ్ పాజిటివ్ అండ్ V2 ఈజ్ నెగిటివ్. V1 ప్లస్ ఆఫ్ మైనస్ V2, V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 8 సెంటీమీటర్స్ ఇంటూ దట్ ఈస్ వాట్ K. సేమ్ ఫార్ములా V1 మైనస్ V2 ఇంటూ K ఇంటూ 8. క్లియర్, ఈక్వేషన్ నెంబర్ 2 నౌ. గాట్ ఇట్. ఫస్ట్ దానికి ఏమో V ఈజ్ సేమ్ ఫార్ములా రెండింటికి V ఈజ్ ప్రపోర్షనల్ టు L అంటున్నాం. నెక్స్ట్ దానికి ఏమవుతుంది, V1 మైనస్ V2 ఈజ్ ప్రపోర్షనల్ టు L అవుతుంది. V1 minus V2 is proportional to L. Then V1 minus V2 is equals to K into L. L వాల్యూ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. అదే ఇక్కడ రాసాం, V1 minus V2 is equals to 8K. సో ఇక్కడ V1 వాల్యూ ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో సబ్స్టిట్యూట్ ఏమవుతుంది, V1 ఎంత వచ్చింది, 64K మైనస్ V2 is equals to 8K. ఈ మైనస్ V2 తీసుకురాలండి, అప్పుడు 64K మైనస్ 8K is equals to V2. So 64 minus 8, 56. 56K is equals to V2. క్లియర్. సో అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ సెకండ్ సెల్ అదే కదా, సెకండ్ సెల్ అంటున్నాం. థర్డ్ కేసు ఏమన్నాడు, ఇఫ్ ద పొటెన్షియోమీటర్ ఈస్ బిట్వీన్ ద బి అండ్ సిల మధ్య ఏమైంది, ఒకటే బ్యాటరీ ఉంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, V is proportional to or V2 is proportional to L అవుతుంది. దెన్ V2 is equals to K into L. V2 is equals to K into L. ఆల్రెడీ V2 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 56 వచ్చింది. 56K is equals to K into L. K cancel. Then L is equals to what, 56 centimeters. So this is the balancing length for when the potentiometer is between B and C. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. చూడండి నెక్స్ట్ ఇంకో వేరే మోడల్ ఇచ్చాడు క్వశ్చన్ ఇది. ఇఫ్ ద మాసెస్ ఆఫ్ 3 వైర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3 and their lengths are in the ratio of 3:2:1, then electrical resistance of these wires in the ratio. Options are given 1:1:1, 1:2:3, 9:4:1, 27:6:1. ఇది మనకి 13 May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇఫ్ ద మాసెస్ ఆఫ్ 3 వైర్స్ ఉన్నాయట, 1 2 3 అనుకుందాం జస్ట్ సింపుల్గా.
వాటి యొక్క మాసెస్ M1 M2 M3 ఏ రేషియోలో ఉన్నాయా 1:2:3. ఓకే, సో 3 వైర్స్ ఉన్నాయి, వాటి యొక్క మాసెస్ M1 ఉంటుందా 1:2:3. అట్లనే అండ్ దేర్ లెన్స్ ఆర్ ఇన్ ద రేషియో, లెన్స్ తీసుకుంటున్నాను అప్పుడు L1:L2:L3. L1 అంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ ద వైర్, L2 అంటే సెకండ్ లెంత్ ఆఫ్ వైర్, L3 అంటే థర్డ్ వన్. ఓకే, ఎంత ఇచ్చాడు 3:2:1. సో ఇది ఇచ్చిన డాటా, లెన్స్ రేషియో ఇచ్చాడు, మాసెస్ యొక్క రేషియో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం అనుకోవాలట, దెన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ దీస్ వైర్స్ ఇన్ ద రేషియో. ఓకే, సో కాబట్టి ఆ వైర్స్ యొక్క రెసిస్టెన్స్ యొక్క రేషియో ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి ఫార్ములా ఏంటంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు L²/M. ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. అసలు ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది అంటే చూద్దాం. మనకు తెలిసిందే కదా, R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L/A. R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L/A. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్లో న్యూమరేటర్ని డినామినేటర్ని Lతో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L²/A ఇంటూ L. మళ్ళా A ఇంటూ L అంటే నథింగ్ బట్ వాల్యూమ్. ది వర్డ్ ఈస్ వాల్యూమ్. ఏరియా యూనిట్ ఏంటి మీటర్ స్క్వేర్, లెంత్ యూనిట్ ఏంటి మీటర్, మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్, మీటర్ క్యూబ్ దానికి యూనిట్ వాల్యూమ్. సో కాబట్టి ఏ ఇంటూ L రాసుకోవచ్చు, ఎస్ R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L² వాల్యూమ్ రాసినాం. సో మళ్ళీ మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ వాట్, మాస్ పర్ వాల్యూమ్. దాని నుంచి వాల్యూమ్ అంటే ఏం రాసుకోవచ్చు, M/D రాస్తున్నాం, M/D రాస్తున్నాం. అప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L²/M/D. M/D అంటే ఏమొస్తున్నాడు మనకి, R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L² ఇంటూ D/M వస్తుంది. ఇది ఫార్ములా. సో మనకి ఇచ్చింది సేమ్ మెటీరియల్ కాబట్టి ఈ రో అండ్ డి సేమ్ ఉంటాయి, 3 వైర్స్ కూడా సేమ్ ఉంటాయి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, R ఈజ్ ప్రపోర్షనల్ టు L²/M. సేమ్ మెటీరియల్ తయారు చేశారు కాబట్టి రో వాల్యూ డి వాల్యూ సేమ్ ఉంటాయి. అప్పుడు R ఈజ్ ప్రపోర్షనల్ టు L²/M అని రాస్తున్నాం. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను R1 సమ్ కాన్స్టెంట్ ఇంటూ L²/M రాస్తున్నా. ఇక్కడ L అంటే ఎంత, L1 లేదా L1²/M1. L1² వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి 3²/M1 వాల్యూ ఎంత 1. దట్ ఈస్ వాట్ 9/1. నెక్స్ట్ R2 వాల్యూ, R2 రేషియో మనకి ఏమవుతుంది, L² ఉంది, L వాల్యూ ఎక్కడ ఉందా మనకి 2. ఓకే, కాబట్టి 2²/M2 వాల్యూ ఎంతమ్మా 2. సో 4/2. దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ హియర్ నథింగ్ బట్ 2. అండ్ నెక్స్ట్ R3 వాల్యూ సేమ్ L3²/M3. L3 వాల్యూ ఎంత ఉంది 1. వాట్ ఈస్ 1²/M. M3 సింపుల్ ఏం లేదు, R1 ఈజ్ ఈక్వల్స్ టు L1²/M1 సమ్ కాన్స్టెంట్ ఇంటూ అండ్ R2 ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ L2²/M2 అండ్ R3 ఆల్సో సమ్ కాన్స్టెంట్ ఇంటూ L3²/M3. ఇదే మ్యాటర్. సో M3 వాల్యూ ఎంత, మాస్ 3² దట్ ఈస్ వాట్ హియర్ 1/9 వచ్చేసింది. సో R1 వాల్యూ ఎంత 9/1, R2 వాల్యూ ఎంత 2 అండ్ R3 వాల్యూ ఈజ్ 1/9. సో మనకు కావాల్సింది ఏంది, రేషియోస్ కావాలి. సో రేషియోస్ కావాలి కాబట్టి మనకు కొంత స్పేస్ కావాలి, అందుకే దీన్ని రైజ్ చేస్తున్నాను. ఇప్పుడు రాస్తున్నాను R1:R2:R3. R1 ఎంత వచ్చిందమ్మా 9/1 అండ్ R2 వాల్యూ ఎంత 2, R2/1 అండ్ R3 వాల్యూ ఎంత 1/9. Sorry, only this one 3, 1/3. Therefore what you can write here, this is 3. So R3 is what, L3²
M3 వాల్యూ ఎంత 3, ఓకేనా. సో కాబట్టి మనం అప్పుడు రాస్తున్నాం, అప్పుడు R1 R2 R3 = LCM. అప్పుడు ఏమవుతుంది 27:6:1/3 క్యాన్సిల్. దెన్ వాట్ యు గెట్ 27:6:1. సో దట్ ఈస్ వాట్ రేషియో ఆఫ్ ది రెసిస్టెన్సెస్. ఆప్షన్ D ఈస్ ద రైట్ వన్. ఓకే, దీన్ని 27/3 రాస్తున్నాను, 6/3 రాస్తున్నాను, 1/3 రాస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా 3 అని క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 27:6:1. క్లియర్. సో ఇచ్చిన ఆప్షన్స్ D ఈస్ ద రైట్ వన్. క్వశ్చన్, ఇన్ ద గివెన్ సర్క్యూట్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ A and B ఈజ్ 3 ohms, 4 ohms, 4.5 and 5 ohms. ఇది మనకి ఎప్పుడు ఇచ్చాయంటే 14 May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్. జాగ్రత్త చూడండి, ఇలాంటివి చాలా డిఫికల్ట్ అనిపిస్తాయి, బట్ ఒక చిన్న సింపుల్ వేలో వెళ్తే చాలా ఈజీ అవుతాయి. ఇక్కడ ఏ ఉందట, బి ఉందట, వాటి మధ్య నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఉన్నప్పుడు మనకి ఏబి మధ్య ఉండి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడు. అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ 10 ohms ఈ 10 ohms ప్యారల్గా ఉన్నాయి, ఈ 6 ohms ఈ 6 ohms ప్యారల్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్ కనుక్కుందాం, ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్ కనుక్కుందాం. మనకి ప్యారల్ కాంబినేషన్ ఫార్ములా అయింది 1/R = 1/R1 + 1/R2 అండ్ 1/R = what, R2 + R1/R1 R2. అప్పుడు R అంటే ఏమవుతుంది, R1 R2/R1 + R2. ఈ ఫార్ములా యూస్ మనం చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఈ 10 ohms ఈ 10 ohms సంబంధించి, సో దాన్ని నేను ఏమన్నా అంటే సింపుల్గా సమ్ RA అంటున్నాను. RA = 10 ohms కదా. సో కాబట్టి 10 × 10 R1 R2 అంటున్నాను, 10 × 10 by 10 + 10. సో 100/20. సో 21s are 25s are, that is what 5 ohms. సో వీటి వల్ల వచ్చేదాన్ని ఏమన్నా మనం RA అంటున్నాం, ఓకే. అప్పుడు అది సర్క్యూట్ ఎలా ఉంది తర్వాత చూద్దాం. సెకండ్ స్టెప్, ఈ రెండింటి వల్ల వచ్చేదాన్ని నేను RB అంటున్నాను, ఓకే. సేమ్ ఫార్ములా అగైన్, RB = 6 కదా, కాబట్టి 6 × 6/6 + 6. సో 36/12, that is what 3 ohms, that is what 3 ohms. క్లియర్. సో అప్పుడు ఈ సర్క్యూట్ ఎలా మారుతుందో చూద్దాం. ఇది పాయింట్ ఏ, ఇక్కడ ఎంత వచ్చేసింది 5 ohms వచ్చేసింది, 5 ohms. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది 3 ohms ఉంది. క్లియర్. సో మళ్ళా ఇక్కడ ఏముంది 5 ohms, that is what 5 ohms. క్లియర్. సో వీటి వల్ల వచ్చింది ఏమైతే ఉందో మనం దాన్ని ఇలా ఇస్తున్నాం, దీనివల్ల దట్ ఈస్ వాట్ నథింగ్ కూడా దిస్ ఈజ్ RA అండ్ దిస్ ఈజ్ నౌ RB. సో వాటి మధ్యలో ఏముంది, ఎస్ ఇలా ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ 8 ohms, దిస్ ఇస్ 8 ohms అండ్ దిస్ ఈజ్ 3 ohms, దిస్ 5 5 5. సో R3 ఎంత వచ్చింది మనకి, RB ఎంత వచ్చింది ఇక్కడ 3 ohms, ఓకే. ఈ రెండింటి వల్ల వచ్చిన వాల్యూ RA, ఈ రెండింటి వల్ల వచ్చిన వాల్యూ RB. సో సర్క్యూట్ పోతే ఇలా చేంజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా 5 3 ఈ 5 3. సో 5 + 3 8. ఇవి ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఇవి రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో మిడిల్లో ఏముంది 8 ohms ఉంది. సో ఇది మనకి లైక్ విషన్ బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది, దాన్ని ఇక్కడ నేను డ్రా చేయబోతున్నా చూడండి జాగ్రత్తగా. సో ఇది 5. సో 5 + 3 8, అగైన్ 5 + 3 8. సో ఎలా అంటే ఎలా ఉంటుంది చూడండి, ఒకటి 5, this is 5 ohms, this one, and this one is 3 ohms, okay. Next again 5 and 3. So this is what 5 ohms and this is what again
3 ohms. క్లియర్. ఆ మిడిల్లో ఏముంది 8 ohms. క్లియర్. సో ఎప్పుడైతే ఇలా ఉంటున్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి 5 + 3 8 అండ్ సో దిస్ ఈజ్ ఆల్సో 5. దిస్ ఆల్సో 5. సో 5 + 3 8. సో ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉన్నాయి, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. అప్పుడు మనకి ఏవైతే 5 + 3 వచ్చిందో ఆ 5 + 3 అనేది మనకి ఆబ్వియస్లీ ఇక్కడ 8 ohms అవుతుంది, ఇక్కడ 8 ohms అవుతుంది. సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 + 3 అని రాస్తున్నాను. 8 ohms, దట్ ఈస్ సమ్ RC. అండ్ అగైన్ దీస్ ఆర్ సమ్ 8 ohms, దట్ ఈస్ RD. మళ్ళా ఈ RC RD ఎలా ఉంటాయంటే దే ఆర్ ఇన్ ప్యారలల్. సో కాబట్టి సో ఎప్పుడైతే మనకి PYQ = R/S అయినప్పుడు ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో బికాస్ దెర్ ఈస్ నో కరెంట్ త్రూ దిస్ వన్. సో అందుకే మనం ఓన్లీ ఇవి రెండు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మళ్ళీ RC RD ప్యారల్గా ఉన్నాయో మళ్ళీ ఫార్ములా అయింది. సమ్ దాన్ని RE అంటున్నాను. RC × RD బై RC + RD. అప్పుడు RE = what? 8 × 8 బై 8 + 8. That is what? 64 by 16. So then 16 4s are 64. Kabatti effective resistance in the, that is what? 4 ohms. So kabatti manaki B option is the right one. See the next question. A potentiometer balances at 44 centimeters when a cell of internal resistance is 1 ohm is in the secondary circuit. To obtain the balancing point at 40 centimeters, the resistance to be connected parallel to the cell. Options are given: 20 ohms, 10 ohms, 30 ohms, 5 ohms. ఇది మనకి ఎప్పుడు ఇచ్చాడు? 12th May 2023లో ఇచ్చాడు. ఓకేనా? ఒక పొటెన్షియోమీటర్ ఉందంట. ఆ పొటెన్షియోమీటర్ తెలిసిందే కదా, పొటెన్షియోమీటర్లో ఒక సెల్ ఉంది, ఒక బ్యాటరీ ఉందంట. సో దాన్ని యూజ్ చేసినప్పుడు బ్యాలెన్సింగ్ పాయింట్ ఎంత వచ్చిందంట? 44 సెంటీమీటర్స్. దానిని L1 అంటున్నాను. సో అప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఏంటంట? ఇంటర్ రెసిస్టెన్స్ R = 1 ohm. అదే బ్యాలెన్సింగ్ పాయింట్ అనేది మనము ఎంత దగ్గర రావాలట? 40 సెంటీమీటర్స్ దగ్గర రావాలట. సో అలా రావాలంటే మనము రెసిస్టెన్స్ టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ద సెల్, ఆ సెల్కి ప్యారలల్గా మనం ఎంత రెసిస్టెన్స్ యాడ్ చేయాలి, అది మన క్వశ్చన్. ఓకే. సో ఆప్షన్ ఇచ్చాడు 20 ohms, 10 ohms, 30 ohms, 5 ohms. సో ఇది డైరెక్ట్ ఫార్ములా చిల్డ్రన్. సో మనకి స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ L1/L2 - 1. ఇది ఫార్ములా ఇంటర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సెల్. సో కాబట్టి ఇక్కడ స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ ఎంత? 1 అండ్ క్యాపిటల్ R వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. L1 అంటే ఎంత? బ్యాలెన్సింగ్ పాయింట్ 44 and L2 value is what? 40 - 1. Clear. Then 1 is equals to R of 44 - 40 by 40. Then what is here? 1 is equals to R of what is 44 - 40? 4 by 40. Then what you have right here? 40 is equals to R into 4 and R is equals to what? 40 by 4. That is what? 10 ohms. సో మనం ఎంత కలపాలి? రెసిస్టెన్స్ 10 ohms కలపాలి. సో కాబట్టి ఆప్షన్ B is the right one. In the given part of a circuit, the potential at the point B is 0. The potential at A and C respectively are. In the given part of circuit, ఒక సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్లో కొంత పార్ట్ ఇచ్చాడు. దాంట్లో మన ఇక్కడ సో ABC అనే పాయింట్ ఇచ్చాడు. B అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ 0 అట. మరి A దగ్గర పొటెన్షియల్ ఎంత, C దగ్గర పొటెన్షియల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఇచ్చింది మనకి చూడండి, రెసిస్టెన్స్ 1.5, ఇక్కడ 1 ఆంపియర్ కరెంట్ అనేది వైర్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ 2.5, ఇక్కడ ఉన్న బ్యాటరీ పొటెన్షియల్ 2 ohms. ఇప్పుడు C దగ్గర పొటెన్షియల్ ఎంత కనుక్కోమన్నాడు, A దగ్గర పొటెన్షియల్ ఎంత కనుక్కోమన్నాడు, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఆప్షన్స్ ఉన్నాయిగా, -1.5V 2V, +1.5 2V, 1.5V 0.5V, 1.5V - 0.5V. సో ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి కాబట్టి చార్జ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మనకి A దగ్గర ఉన్నటువంటి, ఇక్కడ B దగ్గర పొటెన్షియల్ 0 కాబట్టి ఇన్ బిట్వీన్ A అండ్ B
పొటెన్షియల్ ఏమవుతుంది VEC ఈక్వల్స్ టు IR. సో VEC ఈక్వల్స్ టు ఎంత కరెంట్ ఉంది ఇక్కడ 1 ఆంపియర్. ఎంత రెసిస్టెన్స్ ఉంది 1.5. సో కాబట్టి VEC ఈక్వల్స్ టు 1.5 వోల్ట్స్. ఇన్ బిట్వీన్ AB ఆర్ నథింగ్ బట్ VA. ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత 1.5 వోల్ట్స్. నెక్స్ట్ B అండ్ C తీసుకున్నాం. B అండ్ C. సో B అండ్ C B దగ్గర పొటెన్షియల్ ఎంత 0. B దగ్గర పొటెన్షియల్ ఎంత 0. సో అయినప్పుడు మనకి C దగ్గర ఎంతో తెలియదు కాబట్టి C దగ్గర ఉన్న పొటెన్షియల్ నేను VC అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు X అన్నాను. క్లియర్. సో ఇక్కడ పొటెన్షియల్ X ఉంది, ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది 2V ఉంది. మళ్ళీ ఏ కాంబినేషన్ ఉన్నాయి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సో కాబట్టి అక్కడ నెట్ పొటెన్షియల్ ఎంత అవుతుందంటే 2V ప్లస్ X. 2V ప్లస్ X ఈజ్ ఈక్వల్స్ టు IR. I ఇంటూ R. అప్పుడు 2V ప్లస్ X ఈజ్ ఈక్వల్స్ టు IR తీసుకుంటున్నాం. దాని నుంచి మనకి I వాల్యూ ఎంత లేదు రాస్తున్నాను. I ఈజ్ ఈక్వల్స్ టు 2V ప్లస్ X బై R. R వాల్యూ ఎంత ఇక్కడ 2.5 ఉంది కాబట్టి 2V ప్లస్ X బై 2.5 ఈజ్ ఈక్వల్స్ I వాల్యూ ఎంత 1 ఆంపియర్ కాబట్టి సో 1 ఈజ్ ఈక్వల్స్ టు 2V ప్లస్ X బై 2.5. క్లియర్. అప్పుడు మనకి 2.5 ఈజ్ ఈక్వల్స్ టు 2V ప్లస్ X. సో అప్పుడు మనకి X వాల్యూ కావాలి. X ఈజ్ ఈక్వల్స్ వాట్ 2.5 మైనస్ 2V. సో ఆల్రెడీ ఇక్కడ రాసాం 2.5 మైనస్ 2 ఇంటూ V వాల్యూ ఎంత వచ్చింది 1.5 వచ్చింది. ఎంత 1.5. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక 2.5 X ఈజ్ ఈక్వల్స్ టు 2.5 మైనస్ 1.5 into 2 means what 3. So 2.5 minus 3 means what minus 0.5 volts. కాబట్టి X వాల్యూ ఎంత మైనస్ 0.5 volts. సో కాబట్టి మైనస్ 0.5 అనేది ఒక ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి సో ఏ దగ్గర పొటెన్షియల్ ఏమో 1.5 volts అండ్ C దగ్గర ఏమో 0.5 మైనస్ 0.5 volts. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు అర్థమైందని భావిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఏదో టైంపాస్గా మనకి వీడియో చేయడం లేదు, చాలామందికి రీచ్ అవ్వాలని చేస్తున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఓకేనా. ఖచ్చితంగా ఛానల్ గ్రోత్ కావాలంటే మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.